హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు నేను నా పట్టు శారీ కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు నా వెడ్డింగ్ శారీస్ అన్నీ మీకు చూపించబోతున్నాను. నా వెడ్డింగ్ శారీస్ కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కొన్ని అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇక్కడున్న నా పెళ్లి పట్టు చీరలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడున్న పట్టు శారీస్ అన్నీ మీకు పార్ట్ 2 చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ నుండి స్టార్ట్ చేద్దాము. ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ ఫ్రెండ్స్. ఇది వచ్చి పళ్ళు పార్ట్ వచ్చి నావీ బ్లూ కలర్లో అయితే వచ్చేసింది. ఇది ప్యూర్ కంచిపట్టునే అండి. ఈ శారీ నేను నారాయణవనంలోనే తీసుకున్నాను. మెహందీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్. శారీ మొత్తం గోల్డ్ కలర్ జరీతో వచ్చేసింది. మెహందీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్. శారీ డీటెయిలింగ్ అయితే ఇలా ఉంది. పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది, కింద పెద్ద బార్డరే వచ్చింది. బార్డర్ అయితే కింద ఇలా అయితే వచ్చేసింది. ఈ శారీ ప్రైస్ అయితే నాకు 25,000 దాకా పడిందండి. ఇది అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ. అండ్ దీని బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించాను. దీనికి మగ్గం వర్క్ చేయించాను. నేను నార్మల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ దేనికి స్టిచ్ చేయించలేదు. మగ్గం వర్క్ అంటే సపరేట్గా పట్టు క్లాత్ తీసుకొని దానిపైన మగ్గం వర్క్ అయితే చేయించాను. ఈ వర్క్ అయితే నేను తిరుపతిలోనే చేయించాను. వర్క్ అయితే ఇలా వచ్చింది. టోటల్ జర్దోజీ వర్క్, థ్రెడ్తో ఇక్కడ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. కొంచెం శారీ కలర్ యూస్ చేసి ఫ్లవర్స్ అయితే పెట్టారు. వైట్ బీడ్స్, చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ అయితే పెట్టారు. చిన్న బుడ్డీస్ అయితే బ్లౌజ్ పైన అయితే ఇచ్చేశారు. నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే 4,000 దాకా పడింది. స్టిచ్చింగ్తో కలిపి 4,000 అయితే అయింది. శారీ ట్యాజిల్స్ అయితే ఇలా వేయించాను. ఇవి చాలా సింపుల్ అయ్యానండి. 400 అయితే ఛార్జ్ చేశారు. మొత్తానికి ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ. నెక్స్ట్ నా రిసెప్షన్ శారీ అయితే చూపిస్తున్నాను. ఈ మిర్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇదైతే నా రిసెప్షన్ శారీ. దీనికైతే ఇంతకుముందు చూపించిన శారీ కంటే ఇది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. శారీ మొత్తం గోల్డ్ కలర్ జెర్రీతో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. శారీ మొత్తం అలానే వచ్చింది. పళ్ళు పాట అయితే ఇది గ్రీన్ కలర్లో వచ్చేసింది. అక్కడక్కడ మామిడి పిందెల డిజైను ఫ్లవర్స్తో అయితే ఇలా అయితే వచ్చింది. ఈ శారీ కూడా నారాయణవనంలోనే తీసుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే పట్టు శారీస్ అయితే నేస్తారు కాబట్టి నా వెడ్డింగ్ షాపింగ్ అంతా నారాయణవనంలోనే జరిగింది. దీని ప్రైస్ కూడా నాకు 35,000 దాకా పడింది. ఇది నాకు అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీయే. దీని బ్లౌజ్ అయితే నాకు 5,000 దాకా పడింది. అది ఇక్కడ లేదు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. పార్ట్ 2లో మీకు ఆ బ్లౌజ్ నేను షేర్ చేస్తాను. అక్కడ దాని ప్రైస్ మెన్షన్ చేయలేదు కాబట్టి మళ్ళీ మీకు ఆ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదైతే నా రిసెప్షన్ శారీ. దీనికి ట్యాజిల్స్ అయితే ఇలా వేయించాను. నెక్స్ట్ నా వక్కాకు శాస్త్రం శారీ. మా సైడ్ వక్కాకు శాస్త్రం చేస్తారు. ఆ శారీ కూడా అత్తయ్య వాళ్ళే పెడతారు. అది కూడా నేను నారాయణవనంలోనే తీసుకున్నాను. అది వచ్చి బ్యూటిఫుల్ శారీ. నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది. చాలా మంచి షైన్గానే ఉంది శారీ. అక్కడ శారీ
మొత్తం ఇక్కడ మామిడి పిందెలతో జెర్రీతో మామిడి పిందెలు అయితే వచ్చేసాయి. బార్డర్లో కానీ కింద కొంచెం బిగ్ బార్డర్ మీద మామిడి పిందెలు అలా వచ్చాయి. బార్డర్ అయితే రెడ్ కలర్లో వచ్చింది. శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఇలా గోల్డ్ కలర్ జెర్రీతో అయితే వచ్చింది. నార్మల్గా చిన్న బార్డర్ పైన పెద్ద బార్డర్ కింద. దీని పళ్ళు కూడా రెడ్ కలర్లోనే వచ్చేసింది. షైన్ అయితే చాలా బాగుందండి. దీని ట్యాజిల్స్ అయితే ఇలా వేయించాను. ఫ్లవర్ వచ్చి కింద కూర్చొచ్చింది. వీటి ప్రైస్ అందుకని చాలా తక్కువే, 350లో అయిపోయింది. దీని ప్రైస్ కూడా నాకు 35,000 పడింది. ఇదైతే నా వక్కాకు శాస్త్రం శారీ. దీని బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్లో వచ్చింది. దీన్ని నేను టోటల్ జర్దోజీ వర్క్ చేయించాను. బ్లౌజ్ మొత్తం హెవీగా చేయించేసాను. ఈ వర్క్ నేను పింట్రెస్ట్లో చూసి సెలెక్ట్ చేసుకున్నాను. శారీలో బార్డర్ కొంచెం హ్యాండ్స్ వేయించాను. ఇంకా వర్క్ మొత్తం జర్దోజీ జర్కన్స్ బీడ్స్తో అయితే వచ్చేసింది. ఓవరాల్ మొత్తం వర్క్ అయితే వచ్చింది. ఈ వర్క్ కూడా నేను తిరుపతిలోనే చేయించాను. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అయితే ఇలా వన్ సైడ్ అయితే వచ్చేసింది. దీనికి ట్యాజిల్స్ అయితే ఇలా వేయించాము. అంటే నేను సపరేట్గా తీసుకొని వేసుకున్నాను. ఇదైతే నా బ్లౌజ్ అండి. ఇదైతే నా వక్కాకు శాస్త్రం శారీ. బ్లౌజ్ వచ్చి నాకు 6,000 దాకా పడిందండి. ప్రైస్తో కలిపి స్టిచ్చింగ్ ప్రైస్తో కలిపి నాకు 6,000 దాకా పడింది. నెక్స్ట్ వచ్చి నా ముహూర్తం శారీ. నా ముహూర్తం శారీ అయితే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో అయితే నేను తీసుకున్నాను. దానికి అంటే ఎల్లో అయితే బ్రైడ్స్కి చాలా బాగుంటుంది కదా, ఒకటన్నా ఎల్లోలో ఉండాలని నేను ముహూర్తానికి సెలెక్ట్ చేసుకున్నాను ఎల్లో శారీ. ఇదే బ్యూటిఫుల్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ. దీని జెర్రీ కూడా చాలా అంటే చాలా షైన్ అవుతుంది. ఇది చాలా పెద్ద బార్డర్. దీనికి కొంచెం లోటస్ ఫ్లవర్స్ వచ్చి రౌండ్స్లో పీకాక్ వచ్చి కింద బార్డర్లో అలా వచ్చింది. శారీ మొత్తం ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింటే జెర్రీ థ్రెడ్తో ట్రయాంగిల్ షేప్లో వచ్చి రౌండ్స్లో పికాక్ వచ్చింది. నాకు ఎలా చెప్పాలో కానీ తెలియడం లేదు. చూస్తే మీకే అర్థమవుతుంది అనుకుంటా. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియడం లేదు. శారీ అయితే చూడడానికైతే చాలా షైనీగా చాలా బాగుంది. ఈ శారీ కూడా నేను ఇది అమ్మ వాళ్ళు పెట్టారు. నారాయణవనంలోనే తీసుకున్నాం దీన్ని కూడా. ఇది అలా ఒంటి పైన పెట్టుకొని చాలా గ్లో వస్తూ ఉంది ఫేస్లో. ఎల్లో కదా, బ్రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ వచ్చి నేను చాలా సింపుల్గానే చేయించాను. మా సైడ్ ముహూర్తానికి ఎక్కువ మంది ఉండరు, రిసెప్షన్ వరకే ఉంటారు. ముహూర్తంలో మన క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి నేనంత ఎక్కువ వర్క్ అయితే ఈ బ్లౌజ్కి చేయించలేదు. సపరేట్గా పట్టు క్లాత్ తీసుకొని నేను దీనికి కూడా జర్దోజీ వర్కే చేయించాను. వర్క్ అయితే ఇది ఇలా సింపుల్గా వర్క్ అయితే చేయించాను. హ్యాండ్స్కి లాస్ట్లో కట్ వర్క్ బార్డర్ వేయించి బ్లౌజ్ మొత్తం ఫ్లవర్ బుడ్డీస్ అండ్ లీవ్స్ స్టైల్లో జర్దోజీతో అయితే చేశారు. బార్డర్ అయితే ఇలా కట్ వర్క్లో అయితే వచ్చింది. కుందన్స్ స్టోన్స్తో అయితే ఈ వర్క్ అయితే చేశారు. ఇదైతే ఓవరాల్ బ్లౌజ్ అండి. దీని ప్రైస్ నాకు 4,000 పడిందండి స్టిచ్చింగ్తో కలిపి. దీని ట్యాజిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇదైతే నా ముహూర్తం బ్లౌజ్ అండ్ శారీ అండి. నా మెయిన్ పట్టు శారీస్ అయితే ఇవే అండి, అంటే ఎక్కువ బడ్జెట్లో పెట్టినవి.
ఇవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. దీని శారీకి కుచ్చులు అయితే అలా వేయించాను సింపుల్గా. ఇవి నాకు 350లో అయితే అయిపోయాయి. నా మ్యారేజ్ అయ్యి 2 years అవుతా ఉంది. అప్పటి ప్రైజెస్ ఇవి. ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి 15,000లో ఉన్న శారీస్ అయితే చూపిస్తాను. 15,000 లోపు. ఇదైతే టోటల్లీ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన శారీ. దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి మనం ఏ కలర్ బ్లౌజ్ వేసినా సూట్ అయిపోతుంది. అందువల్ల నేను దీన్ని తీసుకున్నాను. ఇది మాత్రం తిరుపతిలోనే తీసుకున్నాను, కంచి పెరుమాళ్ సిల్క్లో. మా ఫస్ట్ మరిది వెడ్డింగ్కి దీనైతే తీసుకున్నాను. అతనికి 6 months అయ్యింది మ్యారేజ్ అయ్యి. అప్పుడైతే షాపింగ్ చేశాను. నాకు ఎప్పటి నుంచో వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో శారీ తీసుకోవాలని ఉన్నింది. నా పెళ్ళికైతే కుదరలేదు. ఇప్పుడే నా కోరిక తీర్చేసుకున్నాను. దీనికైతే నేను సపరేట్గా బ్లౌజ్ ఏమీ తీసుకోలేదండి. బ్లౌజ్ అయితే స్టిచ్చింగే చేయించలేదు అసలు. దీని టాజిల్స్ అయితే ఇలా ఉన్నాయి. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో పెట్టారు. ఇవి కూడా నాకు 350 అరౌండ్ అలా ఎంతో పడ్డాయి, తక్కువే పడ్డాయి. శారీ మొత్తం అయితే ఇలా వచ్చేసింది. దీన్నైతే నేను రెడ్ కలర్ బ్లౌజ్తో అయితే సెట్ చేసుకున్నాను మా మరిది పెళ్ళిలో. రెడ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలర్ ఏ బ్లౌజెస్ అయినా దీనికి సూట్ అయిపోతాయి. మోస్ట్లీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. అందువల్లే ఈ శారీకి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. ఈ బ్లౌజ్తో అయితే మా మరిది పెళ్ళిలో నేను వేసుకున్నాను. ఈ రెండింటికి కాంబినేషన్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అయితే ఈ శారీ అయితే 13,500 అయితే పడింది. కంచి పెరుమాళ్ సిల్క్లో తిరుపతిలోనే కొన్నాను. ఇందులో వచ్చిన బ్లౌజ్ వచ్చి మా పాపకి లంగా జాకెట్ లాగా కుట్టించాను. నేనైతే యూజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి 5,000 లోపు ఉన్న శారీస్ అయితే మీతో చూపించబోతున్నాను. అందులో ఫస్ట్ శారీ వచ్చి గోల్డ్ కలర్ శారీ. ఇదైతే అమ్మ శారీ, కానీ నేనే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇదైతే కింద కడ్డీ బార్డర్, గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది. దానికి ఎడ్జ్లో వచ్చి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. శారీలో ఈ గ్రీన్ కలర్స్తో ఇలా రౌండ్స్ వచ్చినాయి. దీని పళ్ళు కూడా మనకి రాయల్ బ్లూ కలర్లోనే వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ శారీ వచ్చి నేను బొమ్మన బ్రదర్స్లో తీసుకున్నాను, తిరుపతిలోనే. శారీ వచ్చి 3 కలర్స్ ఉన్నాయి. పైన గోల్డ్, మధ్యలో మిడిల్ పార్ట్ వచ్చి నేవీ బ్లూ వచ్చి, రాయల్ బ్లూ వచ్చి పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి. కింద గోల్డ్ కలర్లో కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది. ఈ శారీ ప్రైస్ అయితే అరౌండింగ్ 5,000 దాకా పడింది. అమ్మ నా పెళ్ళికి తీసుకుంది ఈ శారీ. ఇది కానీ బొమ్మన బ్రదర్స్లో కొన్నాము. దీనికి వచ్చి ఈ బ్లౌజ్తో నేను వేసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి నేను పర్టికులర్గా శారీలో కానీ కుట్టించలేదు. అన్ని కలర్ శారీస్కి సెట్ అవ్వాలని చెప్పి దీంట్లో మల్టీ కలర్స్ ఫ్లవర్స్ అయితే వేయించాను. ఇందులో థ్రెడ్తో ఫ్లవర్స్ వేశారు అండ్ కొన్ని కలర్స్తో జర్దోసి వర్క్ కానీ చేశారు. బ్యాక్ సైడ్ అయితే వీ నెక్ ఇచ్చేసి వన్ సైడ్ మాత్రమే వర్క్ ఇచ్చాడు. వన్ సైడ్ పళ్ళు వస్తుంది కదా, అంటే పింట్రెస్ట్లో వర్క్ అయితే ఇలా ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలానే చేసేసారు వాళ్ళు. హ్యాండ్స్ అయితే షార్ట్ స్లీవ్సే పెట్టించాను. వాటికి అలా హ్యాంగింగ్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, అలా అయితే స్టిచ్ చేయించాను. నాకైతే ఈ బ్లౌజ్ ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించింది. అరౌండింగ్ 5,000 దాకా పడింది. కానీ ఇది నాకు మల్టిపుల్ శారీస్కి అయితే యూజ్ అవుతుంది. ఈ సైడ్ అయితే వాటిని ఆ స్టోన్స్ ఏమంటారో నాకు తెలియదు, కానీ ఫ్లవర్ బుడ్డీస్ లాగా ఇచ్చేసారు. ఈ ప్రైస్ అయితే నాకు 5,000 అయితే అయ్యిందండి. నెక్స్ట్ వచ్చి ఇంకో 5,000 లోపు గల శారీయే.
సారీ, ఇదైతే నాకు 4000 పడింది. ఇది కొత్త చీర, రీసెంట్గానే తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్కి ఇవ్వలేదు. దీనికి కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను నేను. బార్డర్ అయితే సీ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది. ఇదైతే నేను ఎంజీఆర్ మాల్లో అయితే తీసుకున్నాను. శారీ మొత్తం పింక్ కలర్లో చెక్స్ అయితే వచ్చాయి. నా దగ్గర చెక్స్లో ఉన్న శారీ అయితే లేదు. ఈ శారీలో మధ్య మధ్యలో స్మాల్ సైజ్ లీవ్స్ అండ్ బిగ్ సైజ్ లీవ్స్ వచ్చున్నాయి. శారీ అంతా ఓవరాల్ ఇలానే ఉంది. కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ మామూలుగానే అన్ని శారీస్లో ఉన్నట్టే వచ్చింది. దీని పళ్ళు ఇలా వచ్చింది. నేను మొత్తం ఇప్పి చూపించలేదు. పళ్ళు అయితే సీ గ్రీన్ కలర్లోనే వచ్చింది. దీని శారీ నేను స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను. వర్క్ అయితే అయిపోయింది, దాన్ని స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను. బ్లౌజ్ వచ్చాక పార్ట్ 2లో మీకు షేర్ చేసుకుంటాను. ఈ శారీ నేను ఎంజీఆర్ మాల్లో కొన్నాను. 4000 అయితే పడింది. ఈ శారీ ఎలా ఉందో కానీ నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చి ఈ సాఫ్ట్ పట్టు క్లాత్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది నేను నారాయణవనంలోనే పర్చేస్ చేశాను. అంటే ఈ శారీ నేను ప్రెగ్నెన్సీ టైంలో మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశాడు. పళ్ళు వచ్చి పింక్ కలర్లో ఉంటుంది. దీని ట్యాజిల్స్ వచ్చి అలా ఇచ్చారనమాట. నేను సపరేట్గా పెట్టించాడు, అందులో ఉన్న ట్యాజిల్సే. దీన్ని నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కొన్నాను, కానీ పాప పుట్టాక చండీ హోమం చేశారు మా ఊరి టెంపుల్లో. అప్పుడైతే దీన్ని వేసుకున్నాను నేను. శారీ మొత్తం ఇలా డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది. శారీలో దీని స్పెషల్ ఏంటంటే ఇది ముగ్గులన్నీ వచ్చుంటాయి. శారీ మొత్తం చిన్న చిన్న ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు గోల్డ్ కలర్ జరీతో అయితే వచ్చాయి. సైడ్ పిక్ పెట్టాను కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది ఈ శారీ. కానీ ఈ శారీకి బార్డర్ వచ్చి చిన్నది వచ్చింది, కానీ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా, స్మూత్గా, ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. పిల్లల్ని ఎత్తుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ శారీ. దీని బ్లౌజు నాది అత్త వాళ్ళ ఇంట్లో ఉంది. దీని బ్లౌజు శారీ ప్రైస్ వచ్చి 10,000. నెక్స్ట్ వచ్చి ఈ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు శారీ. ఇది కూడా అమ్మదే. ఇది వచ్చి పళ్ళు పాటు వచ్చి రాయల్ బ్లూలో వచ్చి ఉంటుంది. పళ్ళు మొత్తం చెక్స్ అలా వచ్చి మధ్యలో ఫ్లవర్స్ అండ్ మ్యాంగో బుడ్డీస్ వచ్చి ఉన్నాయి. ఈ శారీ కూడా 5,000 పడింది. ఇది కానీ తిరుపతిలో బొమ్మన బ్రదర్స్ షాపింగ్ మాల్లో తీసుకుందమ్మా. నా పెళ్లి టైంలోనే మా హస్బెండ్ వాళ్ళు పెట్టారు అమ్మకి. ఈ శారీ నా 16 రోజుల పండుగ అంటే పుస్తల తాడు మారుస్తారు కదా, ఆ ఈవెంట్లో నేనే వేసుకున్నాను ఈ శారీ కూడా. శారీ మొత్తం ఇలా స్కై బ్లూ కలర్లో వచ్చి మధ్యలో అక్కడ జరీతో సిల్వర్ కలర్ జరీతో లైన్స్ వచ్చి, కింద ఫ్లవర్స్ వచ్చి ఒక లైన్ ఫ్లవర్స్, ఒక లైన్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. శారీ అయితే ఇలా వచ్చింది. ఈ శారీ వీడియోలో ఆ కలర్ డల్గా ఉంది, కానీ నార్మల్గా చూడడానికి చాలా బ్రైట్ కలర్లో ఉంది. శారీ అయితే చాలా బాగుంది. మీరు పిక్లో చూసింటారు కదా, అలానే ఉంది. ఇదైతే మంచి స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు శారీ. ఈ పట్టును ఏమంటారో తెలియదు, కానీ క్లాత్ కొంచెం స్టిఫ్గానే ఉంది. దీనికైతే ట్యాజిల్స్ అయితే ఇలా వేయించాము, బటర్ఫ్లై ట్యాజిల్స్ చాలా బాగొచ్చాయి. ఇవి కానీ కొంచెం రీజనబుల్ ప్రైసే, 350-400 లోపల అయిపోయాయి. దీని బ్లౌజ్కి అయితే నేనేమి స్పెషల్ వర్క్ అయితే చేయించలేదు. నార్మల్గా ఎల్బో స్లీవ్స్ పెట్టించేసి పైపింగ్ అయితే సింపుల్గా స్టిచ్ చేయించేసాను. ఈ బ్లౌజ్ శారీలో వచ్చింది, స్పెషల్గా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైతాని పట్టు శారీ. ఇది అయితే ప్యూర్ పైతాని పట్టు అయితే కాదండి, ఇమిటేషన్ పైతాని పట్టు.
ఇది నా 8th మంత్ ప్రెగ్నెన్సీలో మా హస్బెండ్ నాకు తీసిచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళాము. స్కాన్కి కొంచెం టైం పడుతున్నప్పుడు అంటే షాపింగ్ మాల్స్ కానీ పక్కనే ఉన్నాయి. ఊరికే అలా చూసి వెళ్దామని వెళ్ళాము. కానీ శారీ నచ్చడంతో ఆయన తీసిచ్చారు నాకు. మా హస్బెండ్ ప్రజెంట్ చేశాడు. ఈ శారీ మొత్తం పింక్ కలర్లో వచ్చింది. శారీలో బుడ్డీస్, ఫ్లవర్ బుడ్డీస్ అయితే వచ్చాయి. పళ్ళు అయితే అలా పైతాని బార్డర్ అయితే వచ్చింది. శారీ కింద కానీ బార్డర్ అయితే అలానే వచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చి నాకు 4000 అయితే పడింది. ఇది శ్రీ పద్మావతి సిల్క్ షాపింగ్ మాల్లో అయితే కొన్నాము. దీని బ్లౌజ్ కూడా నేను సింపుల్గానే వర్క్ చేశాను, సింపుల్గానే కుట్టించుకున్నాను. ఈ శారీ బ్లౌజ్ అయితే కొంచెం బ్లౌజ్ మాత్రమే కుట్టించాను. ఆ వర్క్ అయితే నేనే యూట్యూబ్లో చూసి నేనే స్టిచ్ చేయించుకున్నాను. స్లీవ్స్ కొంచెం మెగా స్లీవ్స్ పెట్టించాను, బార్డర్ మాత్రమే పెట్టించాను. మామూలుగా ఫ్రంట్ ఇలా డిజైన్ చేసుకున్నాను. దీని ట్యాజిల్స్ ఇలా సెట్ చేసుకున్నాను నేను. ఇదైతే నా సెమీ పైతాని పట్టు. మా ఆయన గిఫ్ట్ చేశారు కాబట్టి చాలా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సింపుల్, దీన్ని ఇక్కత్ అంటారు, పోచంపల్లి అంటారు కానీ తెలియదు నాకు. కానీ చాలా సింపుల్ శారీ. మనం ఎక్కడికైనా సింపుల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందని దీన్ని తీసుకున్నాను. ఇదైతే పళ్ళు పార్ట్. ఈ గ్రీన్ కలర్లో అయితే పళ్ళు పార్ట్ అయితే వచ్చేసింది. లోపల అయితే ఈ డార్క్ వైన్ కలర్ అయితే ఉంది అండ్ గ్రీన్ కలర్ బార్డర్, కింద కడ్డీ బార్డర్. దీనికి పర్పుల్ కలర్ కొంచెం చాలా తక్కువే ఉంది కానీ గ్రీన్ కలర్ ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఈ ప్రైస్ అయితే నేను ఊర్లోనే అమ్ముతారు కదా కొంతమంది లేడీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు, అలా ఊర్లోనే తీసుకున్నాను. అప్పుకైతే 1700, చేతికి ఇచ్చేడుగా ఉంటే 1500 అన్నారు. నేను 1700 పెట్టి అప్పుడప్పుడు ఆమెకి అమౌంట్ ఇచ్చి తీసుకున్నాను. దీని బ్లౌజ్ అయితే సింపుల్గానే స్టిచ్ చేయించాను. జస్ట్ పైపింగ్ అండ్ ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టించేసాను. శారీ అయితే 1700. నెక్స్ట్ శారీ వచ్చి ఈ ఇక్కత్ పట్టు శారీ. ఈ శారీ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది నాకు. శారీ మొత్తం అలా ప్రింట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ లేసెస్ ట్రెండ్ అవుతున్నాయి కదా అని నేను మీషోలో ఈ లేస్ అయితే తీసుకొని దానికి స్టిచ్ చేయించాను రీసెంట్గానే. శారీ అయితే చాలా బాగుంది. ఆ లేస్ వేసాక శారీ కొంచెం గుచ్చుకుంటుంది. నార్మల్గా అయితే శారీ చాలా స్మూత్గా ఉంటుంది, ఎంతసేపు అయినా మనం వేసుకునేలాగా ఉంటుంది. శారీ బార్డర్ అయితే అలా వచ్చింది. కింద పీకాక్స్ అయితే వచ్చాయి, పింక్ కలర్ బార్డర్లో పీకాక్స్ అయితే వచ్చాయి. కింద కడ్డీ బార్డర్ అయితే వచ్చింది. ఈ శారీ నేను తిరుపతిలో బొమ్మన బ్రదర్స్లోనే తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు 7000 దాకా పడింది. ఈ శారీ నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కళ్యాణ మండపానికి తీసుకెళ్తారు కదా, అప్పుడైతే ఈ శారీ వేసుకున్నాను. పళ్ళు అయితే చాలా బాగా వచ్చింది. కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్, గ్రీన్ కలర్ ఫ్లవర్స్, బ్లూ కలర్ ఫ్లవర్స్ పళ్ళు అయితే వచ్చేసింది. దీని బ్లౌజ్కి కూడా నేను వర్క్ అయితే చేయించాను, తిరుపతిలోనే చేయించాను. దీని వర్క్ నాకు చాలా రీజనబుల్గానే పడింది. జస్ట్ అండ్ స్టోన్స్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్తో అయితే చేయించేసాను. హ్యాండ్స్ అయితే ఇలా బెల్ హ్యాండ్స్ అయితే పెట్టారు. బ్లౌజ్ మొత్తం అయితే ఇలానే వచ్చేసింది. అక్కడక్కడ మధ్యలో బుడ్డీస్ లాగా వచ్చాయి స్టోన్స్తోనే. ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చేసారు, ఫ్రంట్ నెక్. ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజే, సపరేట్గా క్లాత్ ఏం తీసుకోలేదు. టాజిల్స్ అయితే అలా వచ్చేసాయి. ఆ బ్లౌజ్ మొత్తం వచ్చి నాకు 2000లోనే స్టిచ్చింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఈ శారీ వచ్చి ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను నేను, నారాయణవనంలోనే. కలంకారీ మంగళగిరి పట్టు కలంకారీ శారీస్ ఇవి. ఇదైతే పైన వైట్ కలర్ అంటే వైట్ అంటే వైట్ కాదు, గోధుమ కలర్ అది. దాని మీద ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి, లోటస్.
అమ్మాయి బొమ్మలు అన్నీ వచ్చాయి. కింద అయితే కంచి బార్డర్ వచ్చింది. బార్డర్లో ఎలిఫెంట్స్ అలా వచ్చాయి. పీకాక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. శారీ చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్గా కానీ ఉంటుంది వేసుకుంటే. ఇప్పటిదాకా అయితే దీన్ని నేను వేసుకోలేదు. రీసెంట్గానే కొన్నాను కదా, బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు. రీసెంట్గానే టైలర్ షాప్లో ఇచ్చేసి వచ్చున్నాను బ్లౌజు. దీని బ్లౌజ్ కూడా వచ్చాక నేను పార్ట్ 2లో మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే నా కలంకారీ ఫస్ట్ కలంకారీ పట్టు శారీ, మంగళగిరి పట్టు. ఇది నాకు 7,000 దాకా పడింది. ప్రైస్ ఎక్కువే కానీ ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక పెన్ కలంకారీ. ఇలా అయితే కోరిక తీరిపోయింది. ఫ్రంట్ అలా అమ్మాయి బొమ్మలు అలా చాలా బాగా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అందుకే అలా పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. దీని ప్రైస్ 7,000. నెక్స్ట్ టైం వచ్చి పట్టు శారీ. ఈ శారీ వచ్చి ఎంజీఆర్ మాల్లో తీసుకున్నాను నేను.